ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వివాదాలు సృష్టించాలని చూస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు. లోకేష్ ను కేటీఆర్ 3 సార్లు కలిశారని రేవంత్ అన్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఏంటి వివరాలు? నవీన్, సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ను సైతం కూడా తెలంగాణకు తీసుకొచ్చామనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. దాదాపు దీనికి సంబంధించి ఆయన ఎలా చనిపోయాడో, ఖరీదైన అపార్ట్మెంట్లో ఉండడం కావచ్చు, ఆయన తీసుకున్న విపరీతమైన డ్రగ్స్ కావచ్చు, కేసీఆర్తోని అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ బావమరిది ఇంట్లో కూడా గతంలో కొన్ని డ్రగ్స్ దొరికాయి. ఆ డ్రగ్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, కేదార్ డ్రగ్స్ తీసుకున్న విషయం కావచ్చు, అంతా కూడా వారి చుట్టూ ఉన్న వారంతా కూడా డ్రగ్స్ తీసుకునే బ్యాచే ఉన్నారనేది కూడా కొంత ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మరోవైపు ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి నారా లోకేష్ను ఇటీవల కేటీఆర్ హైదరాబాద్లో కలిశారు. కేటీఆర్ అసలు అర్ధరాత్రి లోకేష్ని ఎందుకు కలిశారు, లోకేష్ని కలవడానికి కారణాలు ఏంటనే అంశాన్ని కూడా స్పష్టం చేయాలంటే అంశాన్ని కూడా కాసేపటి క్రితమే మీడియాతో కొన్ని ఆసక్తికరమైన అంశాలను చెప్పడం జరిగింది. ఇకట్లా చీకట్లో లోకేష్ను కలవాల్సిన అవసరం ఏముందన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు బయటికి వచ్చి చెప్తున్నారు అంశాన్ని చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో దాని సందర్భంగా కూడా మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులే బయటికి వచ్చి ఏ విధంగా నాటి సందర్భాల్లో జరిగిందో ఆ సందర్భాలకు సంబంధించిన అంశాలను కూడా ఏకంగా కుటుంబ సభ్యులే రోడ్లెక్కి మరి చెప్తున్నారనే అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. వివాదాలు కావాలని టీఆర్ఎస్ చూస్తుంది. రాష్ట్రంలో ఏదో రకంగా సమస్యలను పూర్తిగా సృష్టించే విధంగా వారు వ్యవహరిస్తున్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాపత్రయపడుతున్నారనే అంశాన్ని కూడా మీడియా ముఖంగా చిట్చాట్లో నిర్వహించిన సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అంశాలను చెప్పారు. లేఖలతో పనులు కావు, అధికారికంగా రివ్యూ సమావేశాలు పిలిస్తే తెలంగాణ అంశంలో కేంద్ర ప్రభుత్వం వద్దకు వస్తాం. కిషన్ రెడ్డి లేఖలు రాయడం కాదు, రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఆ రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తే తెలంగాణ సంబంధించిన అంశాలను కూడా తాము లేవనెత్తేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక బనకచర్లపై చర్చ జరిగిందో లేదో అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసిందనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్, కేటీఆర్ చుట్టూ ఉండేవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారనే అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకునే వాడితో నేనేం మాట్లాడతాను, ఎలాంటి సవాళ్లకు నేను ముందుకు వెళ్తాననే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయింది కేటీఆర్, డ్రగ్స్ విషయాలు మాట్లాడితే కోర్టుకు వెళ్ళి డ్రగ్స్ కేసులు మాట్లాడకుండా నాటి సందర్భంలో ఆయన కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అట్లాంటి వ్యక్తులతోనే నేను ఏ విధంగా మాట్లాడతానో, ఆయన ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్నారు, కానీ కుటుంబ సభ్యుడు ఆయన తండ్రి అయిన కేసీఆర్ దాన్ని ఇవ్వడం లేదు అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ మాట్లాడడం జరిగింది. మరోవైపు గవర్నర్కి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్ అది సపరేటు, మరో ఆర్డినెన్స్ను రాష్ట్రపతి వద్దకు పంపించాము. ఈ రెండు కూడా వేరు ఆర్డినెన్స్లు. మొత్తం బీసీలకు 42% రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా కూడా హైకోర్టు ఎక్కడి వరకు అయితే డెడ్ లిమిట్ పెట్టిందో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేస్తామన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.